హాయ్ హలో అందరూ బాగున్నారండి. మేము పార్కుకి వెళ్ళాము ఈరోజు. తిరుపతిలో ఉన్న ఎక్కడ మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఎక్కడో ఉందన్నారు పార్కు. మేము గూగుల్లో వెతుక్కొని వెళ్ళాం. పెద్ద పార్కు అన్నారు పక్కన వాళ్ళు చెప్తే. తీరా వెళ్ళి చూస్తే మినీ ఎగ్జిబిషన్ టైప్లో ఉందండి. అన్నీ డబ్బులే. అక్కడ అన్ని పార్కింగ్కి డబ్బులే, లోపలికి వెళ్తాను ఎంట్రన్స్కి డబ్బులే, వీటిల్లో కూర్చోబెట్టడానికి డబ్బులే, పిల్లలు సరదాగా ఆడుకోవడానికి లేదండి. ఇక్కడ వినాయకరావు పార్క్ ఉంది, అదైతే ఫ్రీయే, చక్కగా వెళ్ళొచ్చు, పిల్లలు ఆడుకోవచ్చు, చాలా బాగుంటుంది, పిల్లలకి అందుబాటులో కూడా ఉంది. ఇక్కడికి వెళ్ళాం కానీ అది మా మనవడు దానిలో కూర్చోబెట్టాం, ఊరికే తిప్పింది ఆ అమ్మాయి. అసలు దాని నుంచి దిగిన ఉంటాడండి మా మనవడు. చూడండి అందరి నుంచొని చూస్తున్నాము. నాకైతే చాలా భయం వేసింది, కళ్ళు తిరిగి పడిపోతాడేమోనని భయం వేస్తుంది. అసలు తిప్పుతుంటే ఆహా రానన్నాడు. అసలు కారు డ్రైవ్ చేస్తున్నాడండి, దాని స్టీరింగ్ తెగ తిప్పుతున్నాడు. అది మూవ్ చేశారు, కొంచెం మూవ్ చేయంగానే కళ్ళు తిరిగిపోతాయేమోనని నాకైతే చాలా భయం వేసేసిందండి. కానీ మా హరిబాబుకి అయితే మాత్రం భయం లేదు, ఏమీ లేదు, చక్కగా కూర్చొని చూస్తున్నాడు. ఆ బొమ్మ తిరుగుతుంది కదా అని బొమ్మని చూస్తా కూర్చోబెట్టి సరిగ్గా కూర్చోబెట్టండి అని కూర్చోబెట్టి ఆమె సరదాగా తిప్పిందనమాట. అస్సలు బావుగంట సేపు తిప్పినా అస్సలు దిగనంటున్నాడు. ఎంతసేపు వీడియో తీసాము చూడండి, అంత గచ్చాగా కూర్చొని తిరుగుతున్నాడు మా బంగారం. అసలు పార్కు కంటే వీటికి కూడా డబ్బులేనండి. పిల్లాడు చిన్నపిల్లాడని ఊరికే అలా తిప్పింది కానీ అన్నిటికీ డబ్బులే. మినీ ఎగ్జిబిషన్ టైప్లో ఉంది అది. పార్క్ అంటే బాగాలేదు, నాకు నచ్చలేదు, కానీ అన్నీ డబ్బులే. అసలు చూసిన బాల్ కానీ కొలంబస్ కానీ అన్నీ ఉన్నాయి, అన్నిటికీ డబ్బులు పెట్టేశారు. ఎగ్జిబిషన్లో కూడా ఇలాగ పెడతారు కదండి, అది కూడా ఇలాంటిదే అనుకుంటా. ఈ పార్క్ అని చెప్పి పేరు పెట్టారు అంటే, పార్క్ అంటే ఎగ్జిబిషన్ అంటేనే బెస్ట్ ఏమో అని నాకు అనిపించింది. మీరు అవునంటారా కాదంటారా చెప్పండి. అసలు పిల్లలు ఆడుకునే దానికి పార్క్ అని పేరు పెట్టడం ఎందుకండి, మళ్ళీ దానికి ఎగ్జిబిషన్ లాగా డబ్బులు వసూలు చేయటం ఏంటండి, ఏం బాగాలేదు. మళ్ళీ నాకు నచ్చలేదు కూడా. కానీ నేను ఇక్కడ ఉన్నాను కదా, విజయవాడ వెళ్ళిపోతాను కదా, మీకు పిల్లల కోసం అందరూ వెళ్తున్నారు కదా, మీకు పిల్లలు వచ్చారు, మనవాళ్ళు వచ్చారు, మనవాళ్ళు వచ్చారు, సరదాగా చూద్దామని చెప్పి పార్కుకి వెళ్ళాము. ఇదే ఫస్ట్ టైం వెళ్ళాము, ఇదే లాస్ట్ టైం కూడా ఇది కాలేదు. అదిగో మా కోడలు దానిలో ఎక్కి కూర్చుంది, మా మనవడు కోడలు కూర్చున్నారు. మా హరిబాబు అయితే పక్క నవ్వుతున్నారు. వాళ్ళ అమ్మని చూసుకుంది, నవ్వుతున్నాడంటే వాళ్ళ అమ్మ పిలుస్తుందని ఏం పక్క నవ్వుతున్నాడండి మా మనవడు. అస్సలు చాలా సరదాగా బాగుంది. తగ్గిన తర్వాత తీసుకెళ్ళామన్నమాట. పిల్లల్ని అలా కాసేపు తిప్పుకొని తీసుకురావాలి, బాగుంటుందండి. పిల్లలు సరదాగా కూర్చుంటారు, ఆ పిల్లల్ని చూస్తే ఆనందపడుతూ ఉంటారు. ఇక మా కోడలు, మా అమ్మాయి, మా చిన్నమ్మాయి అయితే ఉయ్యాలు వెళ్తున్నారు. మా అమ్మాయి చూసి వెళ్తున్నాడు, కూర్చోమని మా కోడలు అడుగుతుంది. ఉయ్యాలలో నా వాళ్ళలో కూర్చుంది రానానా అని అంటే వెళ్ళనంటే వెళ్ళనంటున్నాడు. ఇక మా మనవడు ఊపుతున్నాడు అనమాట వాళ్ళ అత్తని. మా చిన్నమ్మాయి కూడా కాసేపు ఎక్కింది. వాళ్ళకి ఉయ్యాలంటే అంత ఇష్టం, కానీ ఎక్కువసేపు ఊగలేరు కదండి పిల్లలు. ఇలా కాసేపు ఊగేసి దిగిపోయారనమాట. తర్వాత మా మనవాళ్ళిద్దరు కూడా ఎక్కారు, వాళ్ళు కాసేపు ఊగారు, దిగిపోయారు. తర్వాత చెప్పి తీసుకెళ్ళారు. పాపం అక్కడ ఒక బాబు ఎగిరేది ఉందండి, జంప్ చేస్తూ ఉంటారు కదా, దానిలో ఎగురుతూ ఉన్నాడు. ఒక బాబుకి అయితే నాకైతే చాలా బాధేసింది. వాళ్ళకి తెలియట్లేదు, చెయ్యి ఇరిగిపోయింది అనుకోవట్లేదు, మోక్ష అయితే వాసిపోయింది. నేనైతే వెళ్ళి చూసి వచ్చాను. పెద్దవాళ్ళని దానిలో అలౌ చేయకూడదు కదండి, పసిపిల్లలు దాంట్లోకి. మరి సంవత్సరం పిల్లోడు అనుకుంటా ఎగురుతుంటే ఇంకో పిల్లోడు వచ్చి పిల్లోడు మీద పడ్డాడు, చెయ్యి అయితే ఇరిగిపోయిందండి. చూడండి ఎంత వయసు అలౌ చేయాలో కూడా తెలియట్లేదు పార్కులో. ఇంకా మా మనవడు కాళ్ళు వచ్చింది, మా పెద్ద మనవాడు మోక్ష కాసేపు ఊగేసి దిగిపోయారు. ఇక చుట్టుపక్కల చూద్దాము ఏమేమి ఉన్నాయా అని చెప్పి చుట్టూతా చూసుకుంటూ వెళ్ళారు. ఇక తర్వాత కాసేపు కూర్చున్నాము.
ఈ చాట్ చేపిస్తున్నారు. మంచూరియా అంట. ఇది ఏంటి, క్యాలీఫ్లవర్ మంచూరియా చేపించారు. దాన్ని అందరం చాట్లు మంచూరియాలు చేసుకొని తిన్నాక కాసేపు అలా కూర్చొని ఎంజాయ్ చేసి ఇక పిల్లల్ని అన్నీ చూపించుకొని ఇక మనవాళ్ళని తీసుకొని ఇక ఇంటికి బయలుదేరి వచ్చేసామండి. ఇక అందరం కూర్చొని ఇక కాసేపు మా కోడలు మా అమ్మాయి నేను తిన్నాం. కాసేపు అలా ఉండి వచ్చాము. బాయ్.